హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ముక్క అసలు విరిగిపోకుండా చిక్కటి గ్రేవీతో కమ్మని చేపల పులుసుని టేస్టీగా ఎలా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒక్కసారి నేను చూపించినట్టు చేపల పులుసు ట్రై చేయండి, ఇంకెప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి ఒక 30 గ్రాముల దాకా చింతపండుని తీసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని చింతపండుని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక 20 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల చేపల పులుసు రుచి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా వెల్లుల్లి రెమ్మలు ఒక 20 దాకా వేసుకోవాలి. వీటిని మాడనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగానికి పైగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక చిన్న టమాటాని వేసుకోవాలి. మీకు టమాటా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. టమాటా మెత్తగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా ఫ్రై అవనివ్వాలండి. ఈ ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని పూర్తిగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. దీనికనే కాదు, ఏ పులుసుల కూరలకైనా ఈ కల్లుప్పు అయితేనే రుచి బాగుంటుంది. తర్వాత ఇందులోనే 2 స్పూన్ల దాకా కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇంకొకసారి ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టు ఈ పులుసుని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని కొద్దిగా మరగనివ్వాలి. ఇవి కొద్దిగా మరుగుతున్నప్పుడే ఇందులో ఉప్పు, మజ్జిగ వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చేపలు ఫ్రెష్గా అయితేనే టేస్ట్ బాగుంటుందండి పులుసుకి. ఇలా అన్ని చేప ముక్కలు ఇందులో యాడ్ చేసుకున్నాక గరిటె ఏం పెట్టకుండా ఒకసారి చేత్తో ఇలా కదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 పచ్చిమిర్చి దాకా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని చేపల పులుసుని బాగా మరగనివ్వాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో జీలకర్ర, మెంతులు వేయించుకున్న పొడిని వేసుకోవాలండి. ఈ జీలకర్ర, మెంతుల పొడితోనే చేపల పులుసు టేస్ట్ మారిపోతుంది. ఖచ్చితంగా వేయాలి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇదంతా ఇంకొకసారి కదుపుకొని చేపల పులుసు చిక్కబడేంత వరకు మరగనివ్వాలి. ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదు చల్లగా అయిపోతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ చేపల పులుసు రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.